మై డియర్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిసా ట్రెండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో నా వీడియోస్కి అయితే కొంచెం ప్రాబ్లం వచ్చింది గాయస్. నేను చెప్పాను కదా, సో నా యాప్లో కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది. సో అందువల్ల వీడియో షూట్ చేసినా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో టైం ఉండట్లేదు దాన్ని సరి చేయడానికి కూడా. సో రంజాన్ నెల ఎండింగ్ వస్తుంది కదా, సో ఆల్మోస్ట్ అయితే ట్రై చేస్తున్నాను ఎలాగో అలాగా చేయడానికి. సో ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే, సో చిన్న వ్లాగే, మరీ అంత పెద్దదేం కాదు. సో ఈరోజు నేను నైట్ టైం రొటీన్ గురించి, కిచెన్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇంపార్టెంట్ టిప్స్ అండి, మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూసేయండి. సో ముందుగా ఏం చేయాలో తెలుసు కదా. సో మన ఛానల్లో కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా మిగతా వీడియోస్ చూసి చెక్ చేయండి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గాయస్, లైక్ ఇవ్వట్లేదు. లైక్స్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ 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 నా క్యూట్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ నాకు లైక్ కూడా ఇవ్వండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే నైట్ రొటీన్ అని చెప్పాను కదా. సో థంబ్నైల్లో అదే కిచెన్ని శుభ్రం చేసుకోకపోతే దరిద్రం అని పెట్టాను కదా. సో ఎందుకు పెట్టానంటే, సో ఫస్ట్ అయితే నేను కౌంటర్ టాప్ మొత్తం మెస్సీగా ఉంది. సో రాత్రిపూట చాలామంది లేడీసెస్ టైర్డ్ అయిపోయి స్ట్రెస్ వల్ల సో అలానే పెట్టేసి నిద్రపోతారు. అందులో నేను ఒకదాన్నే. సో ఒకప్పుడు, ఇప్పుడైతే అలా కాదు. ఏం జరిగినా, సో ఎటువైపు ఏం జరిగినా నాకు సంబంధం లేదు. నాకు నా కిచెన్ ఇంపార్టెంట్, నా ఇల్లు ఇంపార్టెంట్, నా హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి సో నేనైతే వర్క్ కంప్లీట్గా చేసుకుంటున్నాను. సో కిచెన్కి హెల్త్కి సంబంధం ఏంటంటారా? సో కిచెన్ మనం ఎంత క్లీన్గా ఉంచుకుంటే మన హెల్త్ కూడా అంత బాగుంటుంది. సో హెల్త్ ఇష్యూస్ అనేది రావండి, నేను చెప్తాను మొత్తం. సో ఫస్ట్ అయితే ఇక్కడ అన్నం మిగిలిపోయింది. నేను ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చాను. సో అన్నం మిగిలిపోయిందని చెప్పేసి నెక్స్ట్ డేకి అయితే ఉండట్లేదు. సమ్మర్ కదా, ఒక్కొక్కసారి పాడైపోతుంది. అందుకే పులిహోర చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 12 అయితే అయిపోయింది టైం. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, పిల్లల కోసం, మా కోసం. సో డిషెస్ అయితే మొత్తం పడిపోయాయి. ఆల్రెడీ ఒక రౌండ్ నేను కడిగేశాను, మళ్ళీ సెకండ్ రౌండ్ అనమాట. సో గిన్నెలకి టైం ఉండదు, అన్లిమిటెడ్గా పడుతూనే ఉంటాయి. సో మా క్యాట్ కూడా నిద్రపోలేదు. సో వీడు చూడండి, కళ్ళు చూడండి, అబ్జర్వ్ చేసి. లైట్ వస్తుంది కదా, సో వీళ్ళ ఐస్ బాలే ఉంటాయి, క్యూట్గా లైట్ లాగా అనిపిస్తుంటాయి. అందుకే నేను పదే దాన్నే చూపిస్తున్నాను. సో దాని ఫుడ్ అయితే పెట్టేశాను, తినేస్తుంది. సో నాతో పాటు ఎంటర్టైన్మెంట్ అనమాట. నేను బోర్గా ఫీల్ అవ్వకూడదని తిరుగుతూ ఉంటుంది. చూడండి, ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. గిన్నెలన్నీ పిల్లలు ఎలా చేశారో చూడండి, మొత్తం తీసి పడేశారనమాట. సో సెకండ్ రౌండ్ అనమాట. మొత్తానికి పులిహోర అయితే నేను స్టవ్ మీద పెట్టేశాను. సో మిగతా గిన్నెలన్నీ వాష్ చేసేయాలని చెప్పేసి సో అప్పటికప్పుడే చేసేస్తున్నాను. సో గాయస్, నేను చెప్పేది ఏంటంటే, ఎంత హెల్త్ బాగోకపోయినా, సో వంటగదిని శుభ్రం చేసుకోకపోయినా, సో మెస్సీగా పెట్టిన కౌంటర్ టాప్ క్లీన్గా లేకపోయినా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. సో దరిద్రం అని కూడా చెప్పొచ్చు. నాకు చాలామంది చెప్పారు గైస్, అందుకే ఈ విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను కూడా ఇలాగే పెట్టేదాన్ని, దానివల్ల నాకు హెల్త్ వల్ల చాలా ప్రభావం పడింది. సో అందుకే మీతో చెప్తున్నాను. సో ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటే సో ఏ పనైనా కష్టం అనిపించదండి. ఏదో ఒకటి ఆ టైంలో సాంగ్స్ పెట్టుకొని, సో ఏదో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ పని అనేది చేసేయాలి. మెయిన్ కిచెన్ అనేది నాకు క్లీన్గా ఉండాలని చెప్పేసి నేను మొత్తం చేసేస్తాను. అప్పుడే నెక్స్ట్ డేకి మొత్తం సో రిలీఫ్గా ఉంటుందన్నమాట. మొత్తానికి కడిగేసాను, షింక్ క్లీన్ చేసేసాను, మిగతా గిన్నెలు ఇక్కడ పెట్టేశాను. అలా పెట్టాను, కౌంటర్ టాప్ ఖాళీగానే ఉంటుంది. ఖాళీగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వేడి పులిహోర అంటే సో చాలా సింపుల్గా అయిపోయే పులిహోర. పప్పులు లేవు, ఏమీ లేవు, ఇంట్లో ఏం లేదు. సో గ్రాసరీ అయిపోయిందనమాట. సో పల్లీలు వేయలేదు, ఎండుమిర్చి ఏం వేయలేదు, జస్ట్ సింపుల్గా ప్రిపేర్ చేశానండి. ఇంత దరిద్రంగా నేనైతే ఎప్పుడు చేయలేదు, సింపుల్గా. కానీ బాగానే ఉంది, టేస్ట్ తిన్నాగా సూపర్గా ఉంది నెక్స్ట్ డేకి అయితే. సో మొత్తానికి నాకు చాలాసార్లు జరిగింది. మీకు ఎప్పుడైనా జరిగిందా? సో ఈ పిప్పిని ఏం చేస్తానో తర్వాత చూపిస్తాను మీకు. సో మొత్తం కడిగేసినాక, ఇక్కడ కూడా కడిగేసి పెట్టేశాను మొత్తం గిన్నెలు. మొత్తం కడిగేసినాక లాస్ట్లో ఒక గిన్నె అనేది తప్పకుండా ఉంటుంది. నాకు చాలాసార్లు జరిగింది. ఆ టైంలో అసలు కడగాలనిపించదు, కానీ తప్పదు కదా. సో అది కూడా నెక్స్ట్ టైంకి క్లీన్ చేసాలని చెప్పేసి క్లీన్ చేసి ఎలాగోలాగా పెట్టేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, కిచెన్ మొత్తం క్లీన్గా ఉంది. సో ఈ పిప్పి గురించి నేను చెప్తాను అన్నాను కదా. ఈ మొత్తం
సో దీన్ని పడేయకుండా మళ్ళీ ఇంకోసారి యూస్ చేసుకోవచ్చు. అవునండి, సో ఎక్కువ పడేయకుండా సో 2 టైమ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. చూడండి చూపిస్తాను ఎలాగో. సో మొత్తం గుజ్జు ఉంటుంది కదా, అది తీసేసి కొంచెం వాటర్ వేసేసి స్టవ్ మీద ఒక 2 మినిట్స్ పెట్టాలి. సో గోరువెచ్చగా అయిపోతుంది కదా వాటర్, సో అప్పటి వరకు పెట్టాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత. సో వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మన చెయ్యి తగిలేనంత హాట్గా ఉంటే సరిపోతుంది. సో చెయ్యి వేసేంత, సో మరీ అంత హాట్గా ఏం లేదు. సో ఇప్పుడు బాగా ఈ గుజ్జు మొత్తాన్ని మేము ఇలాగా చేత్తో మొత్తం మ్యాష్ చేసేస్తే మొత్తం రసం అనేది ఇందులోకి వచ్చేస్తుంది. సో టైం సేవింగ్ అనమాట. సో ఎక్కువగా వేస్ట్ చేయకుండా చింతపండు గుజ్జుని ఇలాగ 2 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. సో థర్డ్ టైం ఎలా యూస్ చేసుకోవాలో కూడా చెప్తాను తప్పకుండా మీతో. సో మొత్తానికైతే దీని రసం మొత్తం తీసేసాను నేను. సో మీరు కావాలంటే స్ట్రైనర్ ఉంటుంది కదా, సో దాంట్లో అయినా వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. మొత్తం గుజ్జుని సపరేట్ చేసేసి ఈ వాటర్ని మొత్తం సపరేట్ చేసేసుకొని పెట్టచ్చు. నేను చూపిస్తాను అది కూడా. సో మెయిన్ ఇలాగైనా యూస్ చేసుకోవచ్చండి. మీలో ఎంతమందికి ఈ ట్రిక్ తెలుసు నాతో షేర్ చేసుకోండి. సో ఇలా స్ట్రైనర్ తీసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను ఇలాగా మొత్తం సపరేట్ చేసుకుంటున్నాను. సపరేట్ చేసేసుకొని మొత్తం రసం మొత్తం వేరేగా ఒక బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను. దీన్ని పప్పు చారులో కానీ సో దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయేది బాడీకి ఎంతో చలువ చేసే పప్పు చారండి. సో పిల్లలకి కానీ అడల్ట్స్కి కానీ కిడ్స్కి చాలా బాగా నచ్చుతుంది. సో ఈ సమ్మర్ సీజన్లో చలువ చేసే పదార్థాలు ఎక్కువ, బాడీని కూల్ చేసే పదార్థాలు తినాలంటారు కదా. సో కూరగాయల్లోనే కాదు, ఫ్రూట్స్లోనే కాదు, వెజిటేబుల్స్లో కూడా ఇలాగ యూస్ చేసుకోవచ్చు. సో నాన్ వెజ్ తగ్గించేసి పిల్లల కోసం అని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను. సో ఈ పిప్పి మిగులుతుంది కదా, దీంతో ఈ గుజ్జు మొత్తాన్ని నేను డిష్ వాష్ లాగా కూడా యూజ్ చేస్తాను. చూడండి. సో లేకపోతే మీ దగ్గర పాత గిన్నెలు అవి ఉంటాయి కదా, సో పాత కాలం పద్ధతిలో మన అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు యూజ్ చేసేవారు కదా. సో రాగి కానీ ఇత్తడి కానీ బిందెలు వాటిని చింతపండుతోనే క్లీన్ చేసేవారట. నేనైతే విన్నాను, చూడలేదు. సో అలాగే నేను కూడా ట్రై చేస్తున్నాను. సో ఎందుకు వేస్ట్ చేయడం మొత్తం అని చెప్పేసి, కావాలంటే కొంచెం డిష్ వాష్ జెల్ కూడా యాడ్ చేసుకొని మేము ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే నేను ఇది కూడా క్లీన్ చేసేసాను. ఆ పిప్పిని కూడా వదలలేదు నేను, ఎందుకు పడేసేయాలని చెప్పేసి దాన్ని కూడా యూస్ చేసేసాను. సో టైం సేవింగ్ అనమాట, ఎక్కువ ఏం చేయలేం కదా ఇంకా. సో ఇదొక మెథడ్ అనమాట. నేను ఎక్కువ చేయను, సో అప్పుడప్పుడు చేస్తుంటాను. నెక్స్ట్ ఇక్కడ పప్పు చారు ప్రిపేర్ చేయడానికి సో పెసరపప్పు ఉంటుంది కదా, సో ఒక 2 కేజీ కూడా కాదు, సో 150 గ్రామ్స్ అనుకుంటాను తీసుకున్నాను. సో నానబెట్టి వాష్ చేసి పెట్టాను. ఇలా నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతుంది పప్పు. కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇది బాడీకి చాలా కూల్ ఇస్తుంది. అందుకే వెజిటేబుల్స్ అవన్నీ కోసి పెట్టి నేను పక్కన పెట్టుకున్నాను ఫస్టే, సో తొందరగా క్విక్గా అయిపోవాలని చెప్పేసి. సో మనం తీసాం కదా రసం, అది కూడా ఇక్కడే ఉంది. చూడండి గ్లాస్ ఎంత మెరిసిపోతుందో, నేను క్లీన్ చేసిన చింతపండుతో రసంతో చేసిన గ్లాసు. సో మొత్తానికి చూడండి ఎంత వచ్చిందో రసం చింతపండులో నుండి. సో నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ గ్యాస్ అవ్వదు. సో అందుకనే ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నాను. చాలా కూల్ అనమాట ఇది బాడీకి పెసరపప్పు అనేది, మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ పెసరపప్పులో 2 చిన్న సైజ్ టమాటాలు, సో 4 పచ్చిమిర్చి యాడ్ చేసి పసుపు యాడ్ చేసుకున్నాను. సో యాక్చువల్గా కారం అయితే యాడ్ చేయరు, నేను ఏదో ధ్యాసలో ఉండి కారం యాడ్ చేసేసాను. కారం తర్వాత యాడ్ చేసుకుంటారు. సో మర్చిపోయి నేను వేసేసాను. సో అయినా పర్లేదు, ఏం కాదు, కొంచెం వేసుకున్నాను కారం. సో వేసేసి 2-3 విజిల్స్ అయితే సరిపోయింది. నాకు 2 కూడా రాలేదు. మొత్తానికి ఇలా మ్యాష్ చేసుకొని మీరు ఎక్కువ మ్యాష్ చేయడం కూడా అవసరం లేదు, పప్పు గుత్తితో ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో చేసేసి కావాల్సినంత వాటర్ యూస్ చేసుకోండి. కావాల్సినంత వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టేసి పెద్ద గిన్నెలో వేసాను. సో అందులో ఉల్లిపాయలు, కరివేపాకు, సో వాష్ చేసి పెట్టుకున్నాను కదా, సో వాష్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నెక్స్ట్ కరివేపాకు ఇలాగే వేసేస్తున్నాను. ఈ కరివేపాకు చెట్టుదండి, ఫ్రెష్గా కోసుకొని తీసుకొచ్చారు, మా మమ్మీ ఇచ్చారు. చాలా బాగుందన్నమాట ఫ్రెష్గా. సో వేసేసి బాగా బాయిల్ అయిపోవాలి. సో బాయిల్ వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలన్నమాట. ఇందులో ఫైనల్గా చింతపండు రసం కూడా వేయాలండి. సో మేము తీసి పెట్టుకున్నాం కదా, సో అది చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసేసి బాగా బాయిల్ చేసుకోవాలి.
సో ఏ పని అప్పుడు ఎప్పటికీ అప్పుడు చేసేస్తే సో నా బర్డెన్ అనేది ఎక్కువ అనిపించదు. నేను ఈ మధ్య రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాను. సో ముందు అయితే వర్క్స్ నేను చేసుకోలేకపోయేదాన్ని, చాలా స్ట్రెస్ అనిపించేది, ఏంటి ఇంత పని అని చెప్పేసి. సో ఆడవాళ్ళు వంటగదిలో 24 గంటలు ఉండాల్సిన అవసరం అయితే లేదండి. పక్క 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ స్పెండ్ చేస్తే అన్ని పనులు హ్యాపీగా అయిపోతాయి అన్నమాట. సో ఇలా చేసుకోవచ్చు. నేను అన్నం ఒకవైపు, సో పప్పు ఒకవైపు వేసేసి వేరే వైపు గిన్నెలు అవన్నీ ఉంటే వాష్ చేసేస్తాను. అప్పటికే నాకు సగం కంప్లీట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కానీ కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఫైనల్గా బాగా బాయిల్ అయితే వచ్చేసింది. సో ఇంకో స్టవ్ మీద నేను ఉల్లిపాయలు పోపు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, సో పోపు వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత సో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఈరోజైతే నేను వేయలేదు, మర్చిపోయాను అనుకుంటా. సో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో అది యాడ్ చేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, మన పప్పు అనేది బాగా ఉడికిపోయింది కదా. సో మన ముస్లిం స్టైల్స్లో ఇలాగే. సో బాగా ఉడికిపోయిన తర్వాత సో చింతపండు గుజ్జు మొత్తం కలిసిపోయి ఉడికిపోతుంది. అప్పుడు మేము ఫైనల్గా ఇది ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు అవన్నీ మొత్తం వేసేసుకుంటే సో మరీ హై ఫ్లేమ్లో పెట్టడం అవసరం లేదు, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు. సో వేసేసుకుంటే మన పప్పు చారు అనేది చాలా సూపర్గా రెడీ అయిపోతుంది. బాడీకి చలువ చేసే పప్పు చారు సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.